కాకినాడ జిల్లా కోనపాపపేట మత్స్యకారులతో అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. అధికారులతో చర్చల్లో తమ సమస్య పరిష్కారం అవుతోందని ఆశించిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. మత్స్యకారుల డిమాండ్లను తాను రాసుకున్నామని, ఆ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చర్చల్లో పాల్గొన్న అధికారులు చెప్పారు. సాధ్యమైనంత తొందరలో సమస్య పరిష్కరిస్తామని ఆర్డీఓ కిషోర్ కుమార్ తెలిపారు. మరోవైపు కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోమని మత్స్యకారులు హెచ్చరించారు. ఈ నెల 15 లోపు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తామని, తర్వాత కార్యాచరణ ఉంటుందన్నారు మత్స్యకారులు. తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. కాకినాడ జిల్లా కోనపాపపేట గ్రామంలో అరవిందో ఫార్మా కంపెనీ పైప్ లైన్ వేసి కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలోకి వదులుతుంది. దీనివల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫార్మా కంపెనీ వెదజల్లే విష రసాయన వ్యర్థాలతో సముద్రంలో మత్స్య సంపద చనిపోవడం, చేపలు పడకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించేలా గ్యారంటీ ఇవ్వాలని గత కొద్ది రోజులుగా కోనపాపపేట మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాకినాడలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బోట్లను తగులుపెట్టారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మత్స్యకారుల ఆందోళనతో ఆ రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. ఎంపీ వంగగీత మత్స్యకారుల ఆందోళన శిబిరానికి వచ్చి మత్స్యకారుల సమస్య పరిష్కారం అయ్యేలా యాజమాన్యంతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే అధికారులతో జరిగిన చర్చలు ఫలించలేదు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చర్చల్లో పాల్గొన్న అధికారులు చెప్పడంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది. మత్స్యకారులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మత్స్యకారులు రోజు రోజుకు ఆందోళన తీవ్రం చేయడం, మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ప్రభుత్వ నిర్ణయం కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. ఎన్నికల్లో మత్స్యకారులంతా నామినేషన్లు వేస్తామని కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది ఈ నెల 15 తర్వాత చూడాలి. కాకినాడ జిల్లా కోనపాపపేట మత్స్యకారులతో అధికారులు చర్చలు కొలిక్కి రాలేదు. అధికారులతో చర్చల్లో తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన మత్స్యకారులకు నిరాశ మిగిలింది. మత్స్యకారుల డిమాండ్లు తాను రాసుకున్నానని, ఆ విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అని చర్చల్లో పాల్గొన్న అధికారులు చెప్పారు. సాధ్యమైనంత తొందరలో సమస్య పరిష్కరిస్తామని ఆర్డీఓ కిషోర్ కుమార్ అన్నారు. మరోవైపు కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోమని మత్స్యకారులు హెచ్చరించారు. ఈ నెల 15 లోపు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తామని, తర్వాత కార్యాచరణ ఉంటుందన్నారు మత్స్యకారులు. తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, కోనపాపం పేటలోని మత్స్యకారుల ఆందోళన ఎంతవరకు వచ్చింది? ప్రభుత్వం వీరి సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందా, లేక పెడచెవిన పెట్టిందా? అయితే మొత్తం చూసుకుంటే కోనపాపపేట మత్స్యకార కుటుంబాలతో నిన్న సాయంత్రం కాకినాడ ఆర్డీఓ కిషోర్ కుమార్ భేటీ అయ్యారు. దాంతో పాటు డీసీ కె హనుమంతరావు కూడా భేటీ అయ్యారు. సుమారుగా రాత్రి 8 గంటల వరకు కూడా ఆ భేటీ కొనసాగింది. ముఖ్యంగా కోనపాపపేట మత్స్యకార కుటుంబాలు మాత్రం ఒకటే చెప్తున్నాయి. ఖచ్చితంగా ఈ అరవిందో ఫార్మసీకి సంబంధించిన
పైప్ లైన్ ఏదైతే సముద్రంలో సుమారుగా 3 కిలోమీటర్లు వేసారు. దీని కారణంగా మేము వేసుకున్న వలలన్నీ తెగిపోతున్నాయి. మా బోట్లకు ఆ పైప్ తగులుకుని మరమ్మతులకు గురవుతున్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంతోపాటు లక్షలాది రూపాయలు విలువ చేసే వలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెగిపోతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు ఈ అరవిందో ఫార్మసీకి చెందిన వ్యర్థ జలాలు ఏవైతే సముద్రంలోంచి శుద్ధి నీరు తీసుకుని మంచినీరు తీసుకుని ఆ తర్వాత ఫార్మసీ కంపెనీలో వాడుకున్న తర్వాత మిగిలిన విష జలాలను మళ్ళీ తిరిగి ఆ సముద్రంలో విడిచిపెడితే మత్స్య సంపద మొత్తం నష్టపోతామని చెప్పి కోనపాపపేట గ్రామస్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుమారుగా 2 గంటల పాటు భేటీ చేశారు. అది తర్వాత మొత్తం వీళ్ళ మాటలు అంటే వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ పైప్ లైన్ వెంటనే తొలగించాలి. ఒకవేళ తొలగించలేని పక్షంలో ఆ గ్రామస్తులు ఏం డిమాండ్ చేస్తున్నారో, నష్టపరిహారం ఏ విధంగా అడుగుతున్నారనే విషయంపై కొనసాగింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మొత్తం కోనపాపపేటలో ఉన్న 2000 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకుని సుమారుగా 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే పాడైపోయిన బోట్లు ఏవైతే ఉన్నాయో ఆర్డీఓ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, నిన్న వాళ్ళతో భేటీ అయిన తర్వాత మీ డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి వెళ్తాను. అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు ఏమన్నారో మళ్ళీ మీకు చెప్తామని చెప్పారు. అయితే ఇది నా జీవిత ధోరణితో వస్తుంది, దాటవేత ధోరణితో అధికార యంత్రాంగం ముందుకెళ్తుందని మత్స్యకారు కుటుంబాలకి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏది ఏమన్నా కానీ ఈ నెల 15వ తేదీ వరకు వేచి చూస్తాం. అప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాకపోతే కనుక 16వ తేదీన మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి మత్స్యకార నాయకులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు. మనం రోజు చూసుకుంటే ఖచ్చితంగా 15వ తేదీ లోపు రాకపోతే కనుక ఈలోపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే కనుక ఆ రోడ్డుపై టెంట్లు వేయడం, రోడ్లను స్తంభింపజేయడం విషయం వస్తే మాత్రం ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. పోలీసులు తమ ఉద్యోగం తమ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ట్రాఫిక్ అంతరాయం కలిగించదని చెప్పి డీఎస్పీ చాలా సున్నితంగా మందలించిన పరిస్థితి. అయితే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పటికే 3 నెలలుగా అధికార యంత్రాంగం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, కలెక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, తమ సమస్యకు పరిష్కారం రాలేదు. ఈసారైనా సరే అధికార యంత్రాంగం ముందుకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా మాత్రం తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా తమ బోట్లను తగలబెట్టి పరిస్థితి చూసాం. అలాగే ప్రత్యేకమైన పెద్ద ఖచ్చితంగా ఈ అరవిందో కంపెనీ సంబంధించిన పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని చుట్టుకొని వలలు తెగిపోతున్నాయి, బోట్లు పాడైపోతున్నాయి. సో వెళ్ళే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరసన తెలియజేసేందుకు ఆ బోట్లు తగలబెట్టారు. అలాగే చేపల వలన కూడా తగలబెట్టే పరిస్థితి. సో ఈ 15 నుంచి 16 నుంచి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తాం. ఇప్పుడు దాకా శాంతియుతంగా ఉన్నాం. కలెక్టర్ వినతి పత్రం ఇచ్చాం, ఆర్డీఓ వినతి పత్రం ఇచ్చాం, డిఎస్పీకి వినతి పత్రం ఇచ్చాం. ఇక వినతి పత్రాలు ఇచ్చేది ఉండదు. మేము కూర్చుండి మీ ఆందోళన మరి ఒకరు మీరు మాట్లాడే